హాయ్, ఇవాళ నా వీడియో కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు అంటే కోర్టు ధిక్కారణ. కోర్టు యొక్క తీర్పులను ధిక్కరించడము, అలాగే కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించడము, అలాగే కోర్టు యొక్క ప్రిమిసెస్లో గట్టిగా అరుచుకోవడము, కోర్టు యొక్క ప్రిమిసెస్లో కొట్టుకోవడము, అలాగే కోర్టుని అగౌరవపరిచేలాగా మాట్లాడడము, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళని అగౌరవపరిచేలాగా వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేయడము, జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్తున్న జడ్జిలని దారిలో అడ్డగించడము. సో ఇలాంటివన్నీ కూడా మనకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కిందకు వస్తాయన్నమాట. ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అన్నది మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి సివిల్, సెకండ్ వన్ వచ్చేసరికి క్రిమినల్. సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలను లేదంటే కోర్టు యొక్క అధికారాలను ఉల్లంఘించడం అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి క్రిమినల్ కంటెంప్ట్. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే కోర్టు యొక్క గౌరవాన్ని అగౌరవపరిచేలాగా మాట్లాడడము, అలాగే కోర్టు జడ్జిలను అగౌరవపరిచేలాగా మాట్లాడడము, వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేయడము, జడ్జిమెంట్ ఏదైనా కేసు జరుగుతున్నప్పుడు ఆ కేసుకు సంబంధించి అసత్య ప్రచారాలను కోర్టులో చెప్పడము. సో ఇలాంటివన్నీ కూడా మనకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కిందకు వస్తాయన్నమాట. దీనికి జనరల్గా ఎలా ఉంటుంది అంటే పనిష్మెంట్ 1 month నుంచి 6 months వరకు పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఫైన్ కూడా ఉంటుంది. 1 రూపీ నుంచి 2000 వరకు ఫైన్ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇలా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కనుక జరిగింది అంటే మనం గనక రియలైజ్ అయ్యి ఒకవేళ సిన్సియర్ అపాలజీ కనుక మనం చెప్పాము అంటే దీనికి శిక్ష పడకుండా మనకి ఎక్స్క్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది సుప్రీంకోర్టులో కనుక ఒకవేళ ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు జరిగింది అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 ప్రకారం, అలాగే హైకోర్టులో కనుక జరిగితే ఆర్టికల్ 215 ప్రకారం వాళ్ళని శిక్షించే అధికారం అన్నది కలిగి ఉంటారనమాట. సో ఈ కోర్టుకు సంబంధించిన యొక్క అధికారాలను కానివ్వండి, వాళ్ళ యొక్క గౌరవాన్ని కానివ్వండి కాపాడడం కోసం కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ యాక్ట్ 1971 అన్న చట్టం అన్నది అమల్లో ఉన్నదనమాట. సో దీనికి మనం ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు జరిగింది అంటే 1 year లోపే దీనికి సంబంధించిన విచారణ అన్నది జరగాలి. 1 year తర్వాత ఎప్పుడో ఒక 1 year బ్యాక్ చేశారు అని ఇప్పుడు విచారించడం అన్నది విచారించకూడదు అనమాట. సో దీని గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.